హితబోధ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. యశ్వంత్ గారు, కోన వీరబ్రహ్మం గారు లేవనెత్తిన 9వ ప్రశ్న. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో ఇలా ఉంది: తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. తన సహోదరుణ్ణి ఎవరైనా వ్యర్థుడా అని తిడితే అలా తిట్టిన వాడికి శిక్ష నరకలోకంలో అగ్నిలో పడవేయడమట. ఇదెక్కడి పీనల్ కోడ్ అనేది వీరబ్రహ్మం గారు అడుగుతున్న మరో ప్రశ్న. దీనికి మీ సమాధానం? ముందుగా వీక్షకులందరికీ యేసు ప్రభువారి నామములో శుభములు. ఇదెక్కడి పీనల్ కోడ్ అంటే ఇది దేవుని పీనల్ కోడ్. ఓకే. సో ఆ సందర్భం చూస్తే కనుక, ఒకవేళ ఈ మాటలు అన్న సందర్భాన్ని చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ పైన ఒక 2 వచనాలు 21వ వచనం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ముందు నరహత్య చేయవద్దు అనే మాట చెప్తారు యేసు ప్రభువారు. చెప్పి అట్లాంటి వాళ్ళు విమర్శకు లోనవుతారని మీ పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. అదే నేనేం చెప్తున్నానంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఆ కోపపడు వాడు అనే దానికి ముందు ఫుట్ నోట్ నెంబర్ 1 వేసి కింద ఫుట్ నోట్ లో నిర్నిమిత్తముగా అని రాశారనమాట. అంటే నిర్నిమిత్తంగా, కారణం లేకుండా కోపడడం గాని, అలాగే తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పడము, తర్వాత ద్రోహి అని చెప్పడము, అలా ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అని ఉందన్నమాట. అంటే నరహత్యని యేసు ప్రభువారు ఈ మూడిటితోటి కంపేర్ చేసి వాటన్నింటినీ ఆయన సమానంగానే ఎంచుతున్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఏ మూడింటిని? ఈ నిర్నిమిత్తంగా కోపడడం గాని, ద్రోహి అనడం గాని, వ్యర్థుడ అనడం గాని, వీటన్నిటినీ కూడా, ఇవన్నీ కూడా నరకాగ్నికి ఒక వ్యక్తిని గురి చేసేంతటి పాపములే యేసు ప్రభువారి దృష్టిలో. అంటే ఆయన దృష్టిలో పెద్ద పాపం చిన్న పాపం అనేది లేదు. కోన వీరబ్రహ్మ గారి దృష్టిలో ఇప్పుడు ఆయన ప్రశ్న అడగడం వెనకాల ఉద్దేశం అదే. ఇంత చిన్నదానికే ఇంత పెద్ద శిక్ష, నరకలోకంలో పడవేసేంత పెద్ద శిక్ష అనేది. కానీ యేసు ప్రభువారి దృష్టిలో అలాంటిది ఏది లేదు. ఏ పాపమైనా అది పాపమే, శిక్షార్హమైనదే ఆయన దృష్టిలో. కాబట్టి ఇతరులను కించపరిచేలా మాట్లాడడం అనేది నాస్తిక సంస్కృతి ఏమో కానీ క్రైస్తవుల సంస్కృతి మాత్రం కానే కాదు. ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్ గారు. మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం. వీక్షకులందరికీ వందనాలు.